ఎంపీగా కేసీఆర్ ఎక్కడి నుండో తెలుసా? కరీంనగర్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో అన్న సందిగ్ధం అందరిలో నెలకొంది. గతంలో కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ నుండి ప్రాతినిధ్యం వహించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న కేసీఆర్ ఈ 3 చోట్ల నుండి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇందులో తనకు కలిసొచ్చిన కరీంనగర్ లోక్సభ సీటును మరోసారి సిట్టింగ్ ఎంపీ వినోద్కు కేటాయించారు. అంతేకాదు, ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైతే వినోద్ కేంద్ర మంత్రి అవుతారని చెప్పారు. దీంతో కరీంనగర్ నుండి కేసీఆర్ బరిలో నిలిచే ఛాన్స్ లేనట్టే. ఇక కొంతకాలంగా కేసీఆర్ నల్గొండ లేదా మెదక్ నుండి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకున్న కాంగ్రెస్కు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో హస్తం పార్టీని దెబ్బతీసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నల్గొండ కాకపోతే మెదక్ నుండి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్, గజ్వేల్ అసెంబ్లీ నుండి పోటీ చేసిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా సీఎం కేసీఆర్ లోక్సభకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram.